నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిందంటే ఆత్మ అప్పుడే బయటికి వచ్చేస్తుందా? నేను అక్కడ ఉన్నాను అన్న ఒక బలమైన కోరికతో. దయ్యాలు ఉన్నాయా మరి? ఉన్నాయి. దయ్యాలు ఎందుకు లేవు? అంటే మీకు కనిపించాయా? రుద్రాక్షలలో ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేనివి, వాటికి డిఫరెన్స్ ఏంటి? చేతబడులు చేయడం నిజమేనా? అమితమైన శక్తులు రావాలని, ఏదైనా కూడా చేతబడి చేసేస్తే సంపాదించేయాలని, ఆస్తులు అంతస్తులు తర్వాత ఇంకేదైనా సంపాదించాలని క్షుద్ర పూజలు అనేటివి కనిపెట్టాడు. వశీకరణ ప్రేమతోనే వశీకరణం సాధ్యం, కానీ పగతో వశీకరణం చేయలేము. అక్కడక్కడ వశీకరణం పగతో చేసే వాళ్ళకి మేము వస్తాముగా. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే శ్మశానంకి వచ్చేసాము. సాధువు కూడా ఇక్కడే ఉంటారని తెలిసి ఆయన కోసం ఆయన టైం తీసుకొని మరి ఇవాళ అయితే ఆయన దగ్గరకు వచ్చేసాం. ఆయన ఎవరో కాదు, శివరుద్ర గారు. ఇవాళ వచ్చేసి క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా చాతబర్లు, అమావాస్యలు చాలామంది జనాలకి చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేశారు. సో నమస్తే స్వామి. ధర్మో రక్షతి రక్షత అంటే ఏంటిది? ధర్మాన్ని రక్షించాలి మనము, ధర్మం మనల్ని రక్షిస్తుంది. అది నిజమే అంటారా? ద్వారా ఖచ్చితంగా. ఎందుకంటే దాని ద్వారా చూడండి, ధర్మం అనేది చాలా విలువైనది. ధర్మం అంటే మనం ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడం. ధర్మం అంటే మనకై ఎదురు చూస్తున్న వ్యక్తులకి మనం ఉన్నామని చెప్పడం. ధర్మాన్ని కాపాడాలని ఎందుకు చెప్తామంటే అమ్మ, ఒక ధర్మం కాపాడిన వాడు ఎలాంటి స్థితిలోనైనా ఎలాంటి గతిలోనైనా కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండి భగవంతుని చేరగలడు. దాన్నే ధర్మం అంటారు. ధర్మానికి ఏంటంటే ఆస్తులు అంతస్తులతో పని ఉండదు. ధర్మం అనేది ఒక మనిషి ఆకలిని చూసి అన్నాన్ని పెట్టడం ధర్మం. ఆ ధర్మాన్ని, ఆ ఆకలిని 10 మంది 10 విధాలుగా చెప్పుకోవడం, ఇది అత్యంత ముఖ్యమైనది. అందుకే ధర్మో రక్షతి రక్షత అంటే ఆ విధంగా నీవు పుణ్యాన్ని చేసుకొని ఒక వ్యక్తి ఆకలిని నింపితే, ఒక వ్యక్తికి నీవు సహాయపడితే, ఆ వ్యక్తి దానివల్ల బాగుపడితే వెళ్ళి ఆయన 100 మందికి చెప్తాడు, ఆ రోజు ఫలానా విషయంలో నాకు సహాయపడినందుకు ఈరోజు నేను పుణ్యంగా ఉన్నాను అని. దానివల్ల ఈయనకి ఏదైనా ఆపద వస్తే భగవంతుడు వాళ్ళకి మళ్ళీ రక్షించే సౌభాగ్యాన్ని కల్పించడమే ధర్మో రక్షతే అంటారు. అందుకని మన దాంట్లో చాలామంది పూర్వకాలంలో పెద్దోళ్ళు అనేవాళ్ళు ధర్మో రక్షతి రక్షత అని. అంటే ధర్మమే ఎందుకు కాపాడాలి, అధర్మమైన దాన్ని కూడా అనవచ్చు కదా. అంటే ఇప్పుడు మానవుడు ఎత్తింది ధర్మ కార్యకలాపాలకి. దేవుడు ఉన్నాడు, సంస్కృతి ఉంది, ఈ అఖండ భూమండలంలో ఎన్నో పుణ్యకార్యక్రమాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి ధర్మం అనేది మనము చేయాలి అనే ఒక నియమం రాజుల నుంచి కానీ దేవుళ్ళ నుంచి కానీ ఇప్పుడు ఉన్న మనం అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో లీడర్స్ వీళ్ళందరూ ఇవన్నీ చెప్పుకుంటూ రావాల్సింది. కానీ ఎన్నో విషయాలు ఈ ప్రకృతి పరంగా జరగడం వల్ల మానవుడు అనుకున్న సమయానికి అనుకున్నవి చేరకపోవడం వల్ల చాలా కోల్పోయి ధర్మాన్ని పక్కన పెట్టి అధర్మంగా సంపాదించి మానసిక ప్రశాంతతకి వెతుకుతున్నాడు. మానసిక ప్రశాంతతకి సంపాదనకి అసలు ఎక్కడా కూడా పొంతన లేదు. అందుకే ధర్మో రక్షతి రక్షత అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మాలాంటి సాధువులు ఏ ఆశ లేకుండా తిరుగుతాం కాబట్టి కనీసం ధర్మాన్ని అయినా కాపాడితే ఆ ధర్మం మాలాంటి సాధువుల వల్ల 100 మందికి ఉపయోగపడుతుందని ధర్మో రక్షతి రక్షత అంటాం. సాధువులు అని ఎందుకంటారు? సాధువులు అంటే ఏంటి అసలు? సాధువులు అంటే శివుడి రక్షణకై తిరిగే వాళ్ళు, శివుడి పంపించిన అంశానికై పుట్టిన వాళ్ళని సాధువులు అంటారు. మాలాంటి వాళ్ళు వేషాధారణ వేసుకొని చాలామంది తిరుగుతూ ఉంటారు. అఘోరాలు ఉంటారు, తర్వాత సాధువులు మాలలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అయ్యప్ప మాలలు, స్వామి మాలలు, శివమాలలు, నారసింహుడి మాలలు, భవానీ మాలలు వేసుకొని తిరుగుతుంటారు. సాధువు ఏంటంటే ఆ జన్మ భిక్షాటకుడే ఈ జన్మలో కూడా భిక్షంతో తిరిగేవాడిని సాధువు అంటారు. సాక్షాత్తు పరమశివుడి అంశంతో తిరుగుతాము కాబట్టి విలువ సాధువు అనడానికి కారణం ఏంటంటే, మీరు 100 మంది స్వాములు, 100 మంది ఎలాంటి పురోహితులను తీసుకున్నా మనకు ఉండాల్సిన విలువని సాధువు అని అంటే ప్రపంచంలో ఎవరూ చూడలేని కీర్తి ఒకటి సాధువు లక్షణానికి. అంటే పరమేశ్వరుడే మనకి సొంతం. ఆయన చెప్పిన విషయాల కోసమై కుటుంబాలని కాపాడడానికని, సమాజంలో జరగబోయే ఎలాంటి చిన్న పెద్ద తప్పులున్నా కూడా ధర్మాన్ని స్థాపించడానికి తిరిగేవాడినే శివ సాధువు అని అంటారు. అంటే శివుడి అంశాన ఉండేవాడిని అంటారు. ఇప్పుడు మీరు వేస్తున్న మాలలు కానీ ఇంకేదైనా కూడా చూడండి అమ్మ, శివ భక్తులు వాళ్ళు, శివుడిని ఆరాధించేవాళ్ళు. శివ సాధువు ఏంటంటే అమ్మ, ఆ జన్మలో నుంచి ఈ జన్మ నుంచి మరో జన్మ వచ్చినా కూడా జన్మలకి సాధువు అయ్యి ఆ అంశంలోనే ఉండి పుట్టి అదే దాంట్లో పెరిగేవాడిని సాధువు అంటారు. ఇప్పుడు మీరు స్వామి మాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీజన్ మొత్తం అదే కదా. ఇప్పుడు మాల ధరించిన వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన నియమాలు ఏంటి? మానవులు మాల వేయడానికి గల పూర్వం విషయం మాట్లాడుకుంటే అమ్మ, మాల అనేది శరీరానికి వేస్తున్నారు, అవును, దాని ద్వారా మనస్సుకి వేస్తున్నారు. అయితే మనస్సుకి శరీరానికి ఏదంటే విషయ వివరణలు చూసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మనస్సు
ఆధీనంలో కనీసం ఆ 47 రోజులన్నా ఉండాలి. అంటే మనసులో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు కొందరికి అప్పులు ఉంటాయి, కొందరికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబ వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ బాగుపడడానికి ఉపవాసాలు ఉండి పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని మంగళ స్నానాలు చేసి గుడికి వెళ్ళి దేవుడికే ఖచ్చితంగా ఆ రోజుల్లోనే ఈ 47 రోజుల్లో భగవంతుడు, ఇప్పుడు పౌర్ణమిలు కార్తీక పౌర్ణమి అని అంటారు, దానికి విలువ రావాలి. భగవంతుడు వచ్చేసి ఈ ప్రత్యేకమైన రోజులు భూమండలం మీద ఇంతటి చలిలో ఉంటాడేమో, అప్పుడు ఆ ఆశీర్వాదం మనకు వస్తే బాగుపడతామన్న ఒకే ఒక కారణం. ఎందరో పూర్వీకులు మహారుషులు కనిపెట్టిన ఒక రహస్యం ఇది. మాల ఏమని భగవంతుడు ఎక్కడ రాసి పెట్టింది లేదమ్మా, ఇదొకటి ధర్మం. మీరు కావాలి అంటే చూసుకోవచ్చు, ఏదైనా పురాణంలో ఒక భక్తుడు మాల వేయాలని ఎక్కడ లేదు. కానీ ప్రతిదినము మాలలో ఉండాలనేదే ఉంది నియమం. పొద్దున 4 గంటలకు లేచి దీపాలు పెట్టాలి, తర్వాత 6 గంటలకి కావాల్సిన కార్యక్రమాలు చేసి పొలాలకి వెళ్ళాలి, మళ్ళీ 10 గంటలకు తినాలి, తర్వాత సాయంత్రం రావాలి. ఇదంతా మాలో ఉండే కార్యక్రమాలే. కాకపోతే ప్రత్యేకమైన దుస్తులు ఎందుకు వస్తుందని అంటే అమ్మ, ఈ ప్రత్యేకమైన ఈ ప్రపంచానికి నేను శివభక్తుడిని అని చెప్పుకోవడానికి మానవులు సృష్టించుకున్నది ఈ దుస్తువులు. ఈ దుస్తువుతోనే నిర్ణయిస్తాం ఆయన అయ్యప్ప అని, ఈయన నారసింహ అని, ఆయన శివుడు భక్తుడని. కానీ ఏ భక్తి చేసినా అమ్మ, ఏ మాల వేసినా కూడా పరమాత్ముడు ఒకటే ఇచ్చాడు, అంతరాత్మను గెలవడానికి. ఆ అంతరాత్మను గెలవడానికే ఈ దుస్తులు మానవులు పెట్టుకున్నది. ఇది లేకుండా కూడా మానవులు మనం మామూలుగా వేసుకునే దుస్తులతోనైనా గెలవచ్చు కదా పరమాత్ముడిని. పరమాత్ముడు అయితే చెప్పలేడు కదా, నీవు మాలలో ఉంటేనే నా దగ్గర చేరుతావని, ఎక్కడా రాయలేదు. అంటే మానవుడు చేసుకున్న ఈ యొక్క ప్రత్యేకమైన ప్రక్రియలో భగవంతుడు సరే అని అన్నాడు. అంతేగాని కూడా సరే అని కాకుండా నువ్వు ఇలా చేయాలని ఎక్కడ రాసిపెట్టలేదమ్మా. ఒకసారి చూడండి, మాల వేసుకోవడానికి గల కారణం మనసుని ఆధీనంలో పెట్టుకోవడానికి. ఆ మనసు ఆధీనం పెట్టుకోవడానికి 47 రోజులు భగవంతుడు రాయలేడమ్మా, మన వాళ్ళు రాసుకున్నారు. సంవత్సరం మొత్తం ఉండడం కంటే ఈ 47 రోజులు ఉందామని. మరి నువ్వు సంవత్సరం మొత్తం ఉండొచ్చుగా, ఉంటే అది ఇంకా పుణ్యమే కదా. మరి ఉండలేడు మానవుడు, ఎందుకంటే ఆర్థికంగా మానసికంగా ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇంత వింత 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 ఆలోచనలకి మానవుడు బలహీనుడయ్యాడు. ఆ శక్తిని పొందుకోవాలి, చెయ్యాలి అని అంటే కనీసం ఈ 47 రోజులన్నా ఉండగలడేమో అని మద్యానికి కానీ మాంసానికి కానీ ఇంకా ఏదైనా ఆలోచనలు ఉన్నా కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉంటున్నాడు మానవుడు. అదొక్కటి మాల యొక్క ప్రత్యేకత ఏంటంటమ్మా, ఇలా ఉన్నా నువ్వు మాలలో లేకున్నా కూడా నీ మనస్సుని ఆధీనంలో పెట్టుకుంటే ప్రతిరోజు నీవు మాలలో ఉన్నట్టే. అదే కదా ధర్మాలలో అయితే కంపల్సరీ లేదు అని అంటారు, లేదని అనడానికి కూడా లేదు, రాసి పెట్టారు. ఒక పుణ్య కార్యక్రమానికి ఒక పుణ్యం చేసుకోవడానికి వెళ్ళడానికని ధర్మ కార్యక్రమాలను రాసింది ఎవరమ్మా? భగవంతుడు రాశాడా? మానవుడే రాశాడు. మానవుడు ఏమని రాశాడు? 47 రోజులు మాల వేసుకొని ప్రశాంతంగా ఉంటే మీరు బాగుంటారు, దానివల్ల మీరు ఎనలేని కీర్తి, ఎనలేని డబ్బు, ఎనలేని ఆరోగ్యం సంపాదిస్తారని రాయలేరు. మాలలో వేసుకుంటే భగవంతుడు ధ్యానంలో ఉంటారు అని రాశారు. అసలు అది ఎందుకు రాశారు? అసలు ఆ 47 రోజులు పెట్టింది ఎవరు? మానవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? 47 రోజులు అంటే 365 రోజులు ఉండడు కదా, కనీసం ఈ 47 రోజులన్నా ఉంటాడేమో భగవంతుడు ఆలోచనలను పెట్టారు. లేకపోతే మానవుడు 365 రోజులు మాలలోనే ఉండాలిగా. ఈ దుస్తులు మనం కనిపెట్టుకునే, బొట్టు మనం కనిపెట్టుకున్నదే. భగవంతుడు ఇచ్చింది ఏంది? నీ దగ్గర నుంచి నేను ఆశించేది సహాయానికి ఉన్నవాడికి, ఆకలి అనేవాడికి నీవు పెట్టగలిగితే అదే నాకు పుణ్యం, చాలా పరమార్థం. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసిన దానికి విలువ అని అన్నాడు. చూసాం చాలా సందర్భాల్లో. మాల అనేది మనం పెట్టుకున్నాం, భగవంతుడికి దగ్గరికి వెళ్ళి మన పూర్వీకులు రాశారు. అది తాతల ముత్తాతలు ఎన్నో స్టడీస్ చేసి ఒక వ్యసనపరుడు కానీ ఇంకేదైనా తాగుబోతుడు కానీ వానికి కావాల్సినది రిస్ట్రిక్షన్ చేశారు, ఈ విధంగా చెయ్యండి కనీసం అని. దాని ద్వారా ఆశీర్వాదం దొరుకుతుంది, భగవంతుడిని ధ్యానం ఇస్తాడు కదమ్మా. 100 మంది ఉంటారు, 90 మంది మంచోళ్ళు ఉంటారు, 10 మంది చెడు ఉన్నారనుకోండి. ఈ 90 మంది మాలేస్తే 10 మంది కూడా మారతారన్న ఉద్దేశంతో మాల అని పెట్టారు. మీరు అది కావాలంటే ఎవరినైనా, నాలాంటి వాళ్ళని కాదు, ఎంత పెద్ద పురోహితునైనా అడగండి. మాల వేసుకున్న వాళ్ళు బాగుపడడానికి వేసుకుంటారా, బాగుండడానికి వేసుకుంటారా కనుక్కోవాలి. మొట్టమొదటిది బాగుండడానికి మాల వేసుకుంటారు, దాని ద్వారా మంచి జరుగుతుందని వేసుకుంటారు. దాని ద్వారా కుటుంబం కానీ ఏదైతే మద్య మాంసాలు అలవాట్లు తప్పుతాయి, శారీరానికి ఇబ్బందులు కాకూడదని వేసుకుంటారు మాల. మాల వేసుకునేది శరీరానికి అమ్మ, మనస్సుకి కాదు. బాగా గమనించు, మనస్సుకి వేసుకునేది ఏంటంటే అమ్మా, నీ మనస్సాక్షి ఏ రోజుని నీవు గెలుస్తావో ఆ రోజు నీకు మాలతో పని లేదమ్మా. మనస్సాక్షిని గెలవడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మాల వేసుకొని నియమాలు ఉంటున్నావు, నువ్వు మాల వేసుకోకుండా కూడా నియమాలలో ఉండొచ్చు కదా, ప్రతిరోజు దైవ ఆధీనంలో ఉండవచ్చు కదా, మాల వేసుకుంటానే ఉండాలా. అలా అని భగవంతుడు ఎక్కడ మీకు రాయమని చెప్పలేడు కదా తల్లి. రుద్రాక్షలలో ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేనివి, వాటికి డిఫరెన్స్ ఏంటి? రుద్రాక్షలో అసలు ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది అనేది లేవు తల్లి. రుద్రాక్ష అనేది ఒకటే విషయం. రుద్రాక్ష అంటే రుద్ర అనేది ఒక వీరుడి పేరు. ఆ వీరుడే మా తండ్రి పరమాత్ముడు శివుడు. అక్ష అంటే ఆయన అంశాన పుట్టింది, అంటే ఆయన పుట్టించుకున్న ఒక వృక్షాన్ని రుద్రాక్ష అని అన్నారు. అంటే సాక్షాత్తు పరమేశ్వరుని మనం మెడలో వేసుకున్నట్టు అని రుద్రాక్షకి అర్థం. అయితే ఆయన వీరాది వీరుడు, లోకాధిపతి కాబట్టి, సర్వాధికారి కాబట్టి ఈ రుద్రాక్షని మెడలో వేసుకుంటే తండ్రిని గెలిచిన వాళ్ళం అవుతామన్న ఆలోచన మనకి. ఈ విషయ వివరణలను తీసుకుంటే ఇప్పుడు రుద్రాక్షలో ప్రాణం ఉన్నది అని అనడానికి
ఈ చెట్టు నుంచి పుట్టిన దాన్ని కాబట్టి ప్రాణం ఉన్నదంటారు. కానీ 100 రుద్రాక్షల్లో 99 రుద్రాక్షలు కల్పితమైన చేతితో చేసినవే వస్తున్నాయి. మరి వాటికి ప్రాణం ఎలా వచ్చింది? చెట్టు నుంచి వచ్చిన దానికి ప్రాణం ఉందా, చేతిలో నుంచి చేసుకున్న దానికి ప్రాణం ఉందా? చెట్టు నుంచి వచ్చిన దానికి ప్రాణం ఉన్నదని ఎలా చెప్పగలుగుతాం మనం? ముమ్మాటికి అది నిజం కాదు. ఇప్పుడు చేతితో చేసిన దానికి ప్రాణం ఉందా? ముమ్మాటికి అది నిజం కాదు. ప్రాణం ఉన్నది ఏదైందమ్మా, ఒకసారి నువ్వు మెడలో వేసుకున్న తర్వాత దానికి నువ్వు ఇచ్చే పవిత్రమైన విలువ, నువ్వు చేసే పూజలో నువ్వు చూసే ఆ చూపు, నువ్వు ఇచ్చే అవతల వ్యక్తికి విలువ, అది ప్రాణం ఉన్న రుద్రాక్ష. ఈ దాన్ని నువ్వు ప్రాణం ఉన్నదని చూపించేది ఏంటంటే నువ్వు చేసే కార్యకలాపాల మీద వచ్చేది కదా రుద్రాక్ష విలువ. ప్రాణం ఉన్న రుద్రాక్ష అయితే చెట్టు నుంచి కిందికి వస్తుంది కమ్మా, అక్కడ నుంచి అటు పైకి వెళ్తుంది కదా. పుణ్య కార్యక్రమాలు మీ దగ్గర చేరొచ్చుగా, వేరే పుణ్యం చేసే వాడి దగ్గర చేరొచ్చు కదా, నాలాంటి సాధువు చుట్టూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అందరూ మాలలు వేసుకుంటున్నారు. ఎంత డెవలప్ కాలేదమ్మా. చెట్లు ఉన్నాయా? రుద్రాక్ష చెట్లు ఉన్నాయా అసలు భూమండలంలో? చాలా తక్కువ ఉన్నాయి కదా. ఎక్కడో పుణ్య కార్యక్రమాలు చేసే చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. మరి మానవులు ఎన్నో రుద్రాక్షలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు పుణ్యక్షేత్రంకి వెళ్తాము, తిరుపతికి వెళ్ళాం, అక్కడ రుద్రాక్షలు ఉంటాయి. నారసింహుడి గుడికి వెళ్ళాం, అక్కడ ఉంటాయి. శ్రీశైలం వెళ్ళాం, అక్కడే ఉంటాయి. ఇప్పుడు భక్తి పెరిగిపోతూ వస్తుంది కదమ్మా. కాబట్టి ప్రాణం ఉన్న రుద్రాక్షలు, ప్రాణం లేని రుద్రాక్షలు అనడం కంటే అసలు రుద్రాక్షలో ప్రాణం ఉంటుందా లేదా అని అడగాలి మీరు. రుద్రాక్షకి ఎప్పుడు ప్రాణం వస్తుంది అంటే అమ్మా, ఆ ప్రాణాన్ని పరమాత్ముడు చెప్పాడు. ఇది రుద్రాక్ష అంటే సాక్షాత్తు నేనున్నా అని అర్థం. నేను ఇంతకు ముందు చేసిన ఇంటర్వ్యూలో ప్రాణం ఉన్నాయి ప్రాణం లేదు అంటే ఒక నీటిలో వేసి చూపించారు. అది వాస్తవం. నేను అది ఏంటంటే నీటిలో వేసిన రుద్రాక్షలు మెడలో వేసుకుంటారా, నీటిలో పెడతారా? నీటిలో వేస్తే అది మునుగుతే ప్రాణం, అది అలా అది మానవుడి కల్పితం. మీరు చెప్పిన ప్రశ్న అది నేనే. ఆ రుద్రాక్ష అమ్మ రూపాయి పెట్టి తింపుతారు, నిమ్మకాయ బిడ్డలు అంటారా, తిరిగితేనే ఒరిజినల్, తర్వాత పుణ్యం వచ్చిన దానికి ఇది ఒరిజినల్ రుద్రాక్ష, దాని ప్రాణం ఉందంటారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అమ్మా మిమ్మల్ని, ప్రాణం ఉన్న రుద్రాక్షతోని మానవుడు ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నా. ఒక ప్రాణం ఉన్న శరీరానికి వేసుకొని దాని ప్రాణాలు తీస్తున్నారు కదా అధర్మ కార్యక్రమాలు చేసి. ప్రాణం లేని రుద్రాక్ష ఒక మానవుడు చేతితో తయారు చేసిన రుద్రాక్ష మెడలో వేసుకొని ప్రాణం లేని వాడికి, అన్నం లేని వాడికి పెడినప్పుడు ప్రాణం రుద్రాక్షకు వస్తుందా, మనిషికి వస్తుందా? పుణ్యానికి వస్తుంది. ఆ పుణ్యమే రుద్రాక్ష. ఆ రుద్రాక్షనే ప్రాణం ఉన్నది. నీటిలో పెడితే పాలల్లో తేలితే అంటమ్మా, నిజమే. అలాంటి పవిత్రమైన రుద్రాక్షలు పాలల్లో పెడితే తేలుతుంది అంటారు, నీళ్ళలో పెడితే అది పవిత్రమైన రుద్రాక్షే. కానీ అది పవిత్రం ఎలా అయింది? నీ చేతి ద్వారా అయిందా, నా చేతి ద్వారా అయిందా? ఒక మానవుడు దానికి చేతి పెడితేనే అయింది కదా. ఆ ప్రాణం ఉండడం అనేది మానవుడు కల్పించుకున్నది. రుద్రాక్షలో నిజంగానే ప్రాణం ఉన్నది. ప్రాణం లేని శివుడు అంశాన్ని ఎందుకు పుడుతుంది అది? కానీ విలువ ఎలా వచ్చింది ఆ ప్రాణానికి, రుద్రాక్షకి? స్పష్టమైన ప్రశ్న మీరు అడిగింది. ప్రాణం రుద్రాక్షకు వచ్చేది మనం చేసే సహాయంతో, మనం వేసుకున్న దుస్తులతో. ఇవన్నీ వేసుకొని నేను పాపం చేశాను అనుకోమ్మా, రుద్రాక్షలు వేసుకొని ఏం తిరుగుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు అంటారు. అదే ఈ కార్యక్రమాలు వేసుకొని మంచివాడిని నేను కాపాడాను అనుకోమ్మా, రుద్రాక్షలు వేసుకొని సాక్షాత్తు శివుడి నామస్వరంలో తిరుగుతాడంట ఆయన గారు శివసాధు. అది చూడండి రుద్రాక్ష మహిమ అంటారు. రుద్రాక్ష వేసుకుంటే అలా ఉండాలంటారు. అవునా కదా తల్లి? ప్రశ్నలో చాలా వ్యత్యాసం ఉంది. మీరు అన్నది కరెక్టే, వాళ్ళు అన్నది కరెక్టే, ఇంతకు ముందుకు నేను అడిగిన వాళ్ళు చెప్పింది కరెక్టే. రుద్రాక్షకి ప్రాణం ఉంటే నీకేం లాభం అంటున్నాను. దానికి ప్రాణం ఉందని నువ్వు 10 మందికి చెప్పాలి మెడలో వేసుకొని పుణ్యం చేసి అంటున్నాను. నా ప్రశ్నకి జవాబు, నీ ప్రశ్నకు అర్థమైందిగా జవాబు. నేను అంటుంది అది తల్లి. అసలు ఎందుకు వేసుకోవాలి రుద్రాక్ష? చాలా మంచి ప్రశ్న. ఎందుకు వేసుకోవాలంటే రుద్రాక్ష లేకుండా కూడా తిరగవచ్చు. మేము రుద్రాక్షలు లేకుండా మామూలుగానే వేరే దండలు వేసుకొని తిరగవచ్చు. ఎందుకంటే అమ్మా ఈ రుద్రాక్ష వేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే శివుడి అంశాన పుట్టింది ఇది. అంటే ఆయన పుట్టించిన ఒక రుద్రాక్ష ఇది. దీనికి చూడండి 1, 2, 3, 4 పంచాక్షరి ఉన్నది. దీన్ని ఏకముఖి రుద్రాక్షలు ఉంటాయి, 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ఉంటాయి, అందులో 7 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ఉంటాయి, ఏకముఖి రుద్రాక్షలు ఉంటాయి. ఇవన్నీ రుద్రాక్షలు ఉండడానికి గల కారణం ఏంటంటాము, మాలాంటి సాధువులు వేసుకునేప్పుడు రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏదైనా ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు ఏదైనా సంఘటన, ఏదైనా సందర్భం వచ్చిందనుకో అమ్మ, అనారోగ్య స్థితి, రుద్రాక్షలు మెడలో ఉన్నాయనుకుందాం, ఏకముఖి ఉన్నదనుకోండి, దారులు ఎన్ని ఉంటాయి? ఏకముఖిలో మీకు ఆలోచన ప్రకారం చూస్తే ఒకటే దారిగా పంచాక్షరి ఉంటుంది. ఇప్పుడు 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలు అంటే నీకు అవకాశం ఇచ్చినట్టుగా భగవంతుడు. రుద్రాక్షని వేసుకోవడానికి గల కారణం ఏంటంటే అమ్మా, పవిత్రమైనది ఒకటి మన మెడలో ఉంటే ఈ శరీరం వైబ్రేటింగ్తో పవిత్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో వేసుకుంటారు. ఒక సాధువు మాత్రమే ఏకముఖి వేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 5, 7, 12 వాళ్ళ జాతకాల రీత్యా వేసుకుంటారు. నాకు తెలిసమ్మా సాధువులు వేసుకోవడం, ఎందుకంటే వాటికి పరమశివుడే కాబట్టి ఎప్పుడున్నా చనిపోయినా ఒకటే. అందుకని ఏకముఖి వేసుకున్నా కూడా ప్రాణం పైన పరమాత్ముడి కోసమే పోతుంది. కానీ ఒక సంసారం, ఒక జీవితం, ఒక సౌభాగ్యం, ఒక ఆశ, ఒక చదువుకున్న వాళ్ళు వేసుకోవడం ఏంటంటమ్మా, పంచాక్షరి అనే రుద్రాక్షలు కానీ అంతకు ఉన్న ముఖాలు ఉన్న రుద్రాక్షను వేసుకోవడం వల్ల ఏంటంటే దారులు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడే మార్గం ఇవ్వగలడు. 5 దారులు ఉంటే నీకు 5 దారిలో ఒక దారి నుంచి తప్పించగలడు కదా. సాధువుకి అది అవసరం లేదు. ఒక దారి ఉంటేంది పోతేంది, పరమాత్ముడు శ్మశానంలో ఉన్నాం, తీసుకెళ్ళేది అక్కడికే కదా. సాధువు వేసుకునేదానికి రుద్రాక్షకి విలువ వేరు,
మానవులు మీరేసుకున్న రుద్రాక్షకి విలువ వేరు, ఏకముఖి అని చెప్పి ఎన్నెన్ని ముఖాలు ఉన్నాయని చెప్తున్నారు, ఆ రుద్రాక్షలకి విలువలు వేరు. దాన్ని తెలుసుకోవాలి మనుషులు. వేసుకునే దాన్ని బట్టి విలువ పెరుగుతుంది. ఏకముఖి రుద్రాక్ష సాధువులు మాత్రమే వేసుకోవాలి. అలా ఎందుకు స్వామి, వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా అంటే, మరి నీకు ఉన్న దారి ఒకటే. మరి మానవుడు అన్నప్పుడు నీకు ఆపదలు వస్తాయి కదా, గండాలు వస్తాయి, ఉద్యోగంలో నీకు అప్పుల విషయంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయి. మరి అలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవాలి కదా నువ్వు. అలాంటి విషయాలు నువ్వు ఎదుర్కోవాలంటే పంచముఖి చేసుకుంటేనే కదా భగవంతుడు దారి ఇవ్వడానికి వస్తాడు. నీకు ఎలా ఇస్తాడమ్మా దారి నీకు? అవునా కదా? భగవంతుడు దారి ఇవ్వాలి అంటే పంచముఖి, ఆ తర్వాత ఉన్న ముఖాలు ఉన్న రుద్రాక్షలే వేసుకోవాలి తల్లి. ఏకముఖి వేసుకోవచ్చు, పుణ్యం చాలా పుణ్యం. కానీ మీరు గమనించి చూడండి, ఏకముఖి వేసుకున్న వాళ్ళు కనబడతారు ఎక్కువ శాతం, మీకు కనబడరు ఎక్కువ. అది రుద్రాక్ష యొక్క విలువని మీరు ఆ విధంగా చెప్పడం చాలా ముఖ్యమైనది. పురాణాలలో రుద్రాక్ష గురించి విలువలు చెప్పారమ్మా. రుద్రాక్షకు ప్రాణం ఉన్నదని చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా లేదు. రుద్రాక్ష ప్రాణం మానవుడు వేసుకున్నాక వస్తుంది, అంతే కదా తల్లి? చెప్పండి. ఆత్మకి దయ్యానికి డిఫరెన్స్ ఏంటి? అసలు దయ్యము ఆత్మ అనేది ఏందో తెలుసుకోవాలి. అసలు ఒక మానవుడు 50%, ఇప్పుడు నేను మీరు, మన గాలి ఒక 50%. అంటే మనం చనిపోయిన తర్వాత 50% వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో 50% మనం కాలబెడతాం. ఎందుకంటే ఆ 50% ఉంటేనే నడుస్తుంది, తినడం, చేయడం, నడవడం, మాట్లాడడం అన్నీ. ఆ 50% ఒకవేళ తప్పింది అనుకోండమ్మా, అది మళ్ళీ అందులోకి రాలేదనుకోండి, దాన్ని ఆత్మ అంటారు. అంటే మన శరీరాన్ని పని చేయించడానికి పరమాత్ముడు ఇచ్చిన ఒక అంశం, అంటే విలువైనది ఆత్మ. ఒక తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు 5 నెలలకు 7 నెలలకు మనల్ని పరమాత్ముడు వేస్తున్నాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం. పెద్దోళ్ళు చెప్తుంటారు, 5 ఏళ్ళకి 7 ఏళ్ళకు బిడ్డ కదలికలు వచ్చాయి, బిడ్డ మొత్తం అయిపోయాడని. ఇప్పుడు ఎన్నో అల్ట్రాసౌండ్లలో తెలుస్తుంది. ఆత్మకి దయ్యానికి అన్న తేడాకు మాట్లాడడం కంటే అమ్మ, అసలు ఆత్మ అనేది ఎందుకున్నది? ఆత్మ అనేది పరమాత్ముడి ఆజ్ఞ అమ్మ. అది పరమాత్ముడి ఆజ్ఞని నువ్వు దాటేసి ఇప్పుడు మనం దగ్గుట వచ్చాం, ఇట్లా శ్మశానంలో ఉన్నాం మనం. నా తండ్రి పరమాత్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఇక్కడ 3 కన్నులు మూసుకొని. ఆయనని ఎవడు పట్టించుకుంటున్నారు? ఒక కోరిక లేకుండా చనిపోయారు ఎవరు. చనిపోయిన తర్వాత ఆయన కోరికలు తీవ్రంగా ఉన్నాయని ఆయన శ్మశాన వాటికి వచ్చి ఇందులో భూస్థాపితం కావచ్చుగా. ఏం చేస్తాడో, నా కోరికలు తీరలేవు, నేను పైశాచికంగా చనిపోయానని చెప్పేసి బయట వీధిలో పొండి తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర గాలి కనబడ్డదంట అంటారు చాలామంది, ఇంట్లో అంటుంటారు కదమ్మా. దాన్ని దయ్యం అని పేరు పెట్టింది మానవుడు. ఎక్కడ కూడా చరిత్రలో రాయలేరు దయ్యం అని. దాన్ని ఏం చేస్తారంటే అది ఆత్మ. కానీ అమ్మ, ఆత్మలకి బలం ఏమొస్తుందంటే, అది సంవత్సరాల తరబడి పరమాత్మని చేరకపోతే దానికి విలువలు వస్తుంటాయి. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు ఒకే సంస్థలో పనిచేస్తే మీకు ఏం బిరుదు వస్తుంది? అసిస్టెంట్ టు మేనేజర్. అలాగే ఆత్మల నుంచి ఆత్మ, ప్రేతాత్మ, ఇలా దానికి కూడా అంశాలు ఉన్నాయి. తర్వాత పిశాచి, రక్త పిశాచి, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆత్మ అనేది మనిషి చనిపోయినాక వస్తుందా? మనిషి చనిపోయిన తర్వాతే వస్తుంది. మానవుడి శరీరం లేని ఒక ఆత్మ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇప్పుడు ఒక మనిషి చనిపోయిందంటే ఆత్మ అప్పుడే బయటకు వచ్చేస్తుందా? మనిషి చనిపోయిన తర్వాత కరెక్ట్గా 50 సెకండ్లకు బయటకు వస్తుంది. ఇదే ధర్మం. ఆ ధర్మం ప్రకారంగా అది భూమి మీదనే ఉంటుందా? భూమి మీద ఉండదు అసలు. పరమాత్ముడి దగ్గరికి ఇక్కడికి వచ్చినాక శ్మశానం దగ్గర నుంచి తండ్రి వాళ్ళ ఇంటి కులదైవం, వాళ్ళ ఇంటి యొక్క ఇలవెల్పులు ఆ ఆత్మని తీసుకెళ్ళి మళ్ళీ పుట్టాలా, పుట్టకూడదా, పుణ్య కార్యక్రమాలు చేశాడా, మంచి కార్యక్రమాలు చేశాడా, ఎంతమందిని చంపాడు, ఎన్ని కుటుంబాలు బాగుపరిచాడు చూసి మంచి కుట్టాలా, చెడుగా పుట్టాలని నిర్ణయించేది వాళ్ళ ఇలవెల్పులు. మరో జన్మకి నువ్వు పుట్టాలి, మరో జన్మకి అంటే రాస్తారు. అది రాయకుండా ఆత్మ వెళ్ళిపోతుందా అనడానికి లేదు అవకాశం అక్కడ. నిజమే, అది మీరు అడిగిన ప్రశ్న వచ్చిన ఆత్మ అనేది ఉన్నది, లేదనేది లేదు అక్కడ. మరి దయ్యం ఏంటిది? దయ్యం అనేది చూడమ్మా, నేను చెప్పింది అదే, పైశాచికత్వం. మానవుల్లో మనం 3 ఉన్నాం ఇప్పుడు 10 మందిలో. 10 మందిలో ఒకడు తాగుబోతాడు, విపరీతంగా తాగేసి వాడు పైశాచికతమైన పనులు చేస్తాడు. ఆత్మల్లో కూడా అదే. మరి తీవ్రంగా ఇబ్బంది పెట్టేటోనే దయ్యం అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, చనిపోయిన అతను మీ తాత మీకు కనబడుతున్నాడు అనుకుందాం. ఆయన మీ తాత కాబట్టి మీకు భయం కావద్దు. అదే మీ తాత మాకు కనబడ్డాడంటే ఆయన ఏమంటాం? శత్రువు అంటామా లేదా? కాబట్టి దాని పేరే మానవుడు పెట్టుకున్నది, దానికి దయ్యం. అంటే మీకు మంచి చేసేవారి వేరే వాళ్ళకి చెడు, దాన్ని మానవులు పెట్టుకున్నది. అర్థమైందా అమ్మ? నిజంగా మనిషి చనిపోయినాక కనిపిస్తాడా? మళ్ళీ కనిపించాడు, కనిపించే ప్రసక్తే లేదు. ఆ కనిపిస్తాడు అన్నది నీడలు, తర్వాత ఏదైనా కదిలినట్టు, ఇంకేదైనా ఇబ్బంది చేస్తున్నట్టు కనబడతాయి. మానవుడికి ఒకసారి మరణం జరిగిన తర్వాత అమ్మ, పరమాత్ముడి ద్వారా మళ్ళీ ఇంకొక జననం అనేది ఉండాలి. అది వదిలిపెట్టేసేసి నేను ఇక్కడ తిరుగుతా అక్కడ తిరుగుతా అంటే మరి మాలాంటి సాధువులు చేసేది ఆ పనే కదా. వాటిని తీసుకొచ్చి బుద్ధి చెప్పేసి మళ్ళీ కావాల్సిన పనికి పంపించడమే కదా. మరి మేము చేస్తున్నది అదే కదా. దయ్యాలు ఉన్నాయా? మరి ఉన్నాయి. దయ్యాలు ఎందుకు లేవు తల్లి? ఈ శ్మశానంలోనే మాకు కనిపించవు దయ్యాలు. నిజంగా చెప్పాలంటే అమ్మా, ఎవరికి కూడా దయ్యాలు కనపడవు. మరి ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? శక్తులు, అవి ఒక శక్తులు. అలా ఒక ఆత్మతో మాట్లాడాలి, ఒక శక్తితో మాట్లాడాలి అని అంటే దాన్ని చూడడానికి వీడు కారణజన్ముడై ఉండాలి. ఒక కారణం చేత, పరమాత్ముడు అంశం చేత పుట్టినవాడు మాత్రమే వాటిని చూడగలడు, వాటిని పట్టగలడు, వాటితో మాట్లాడగలడు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారా? మేము మాట్లాడలేదు, ఏ ఆత్మతోని మేము మాట్లాడలేదు. మాట్లాడే సందర్భం రాదు కూడా ఎవరికి. ఎందుకు మాట్లాడాలి అసలు? దాంతో మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. ఎందుకంటే వారి కుటుంబం వేరు, వీళ్ళ కుటుంబం వేరు. కానీ మనం వాటికి బందీ చేయవచ్చమ్మా.
ఎలా బందీ చేయవచ్చు అని అంటే, ధర్మానికై మీరు పుట్టారు, ధర్మ కార్యక్రమాలు పుట్టారు, మీరు కాలం చేశారు, మీ పనులు అన్నీ అయిపోయాయి, మీరు మళ్ళీ పుట్టి వేరే జన్మ ఎత్తాలి, దానికి కావాల్సిన పుణ్య కార్యక్రమాలు చేయాలని పరమాత్ముడి ద్వారా చెప్పొచ్చు. కానీ వాటితో మాట్లాడే రాదు. చాలామంది మనుషుల మీదకి వచ్చి మాట్లాడుతుందని అంటారు. ముమ్మాటికి అది నిజమే. వేరే వాళ్ళ శరీరం మీదకి వస్తుంది మాట్లాడడానికి. ఏం అడుగుతుంది? మనం ఏం ప్రశ్నలు ఇస్తాం? నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తారు? సింపుల్గా ఏం చెప్తారు? నాకు ఈ కోరిక ఉండే, ఈ కోరిక చేయలేరు, ఇవే చెప్తారు కదా. అంటే అర్థం ఏంది? దాంతో మాట్లాడేటప్పుడు చెప్పింది ఏంది? దానికి తీరని కోరికలే చెప్పింది కదా. అంటే ఇప్పుడు మనం మాట్లాడింది శరీరంతోనా ఆత్మతోనా? చెప్పండి. ఆత్మతోనే. కాదు, మనం మాట్లాడింది ఒక శరీరంతో. ఆత్మ వచ్చింది కదా ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? వేరే మనిషిలోకి. మరి మనిషి మాట్లాడా, ఆత్మ మాట్లాడిందా? ఆత్మ నీకు ఒక ఆకారం లేకపోతే నీ శరీరంలోకి అది రాదు. కాబట్టి మనిషే మాట్లాడాడు. ఈ ఆత్మ ప్రత్యేకంగా మాట్లాడి వినేంత ఇప్పుడున్న మానవులకి కానీ, ఇప్పుడున్న ఈ క్షుద్ర పూజ చేసే వాళ్ళకి కానీ, ఇప్పుడున్న ఎంత తాంత్రిక శక్తులు చేసిన వాళ్ళకి కానీ అలా లైవ్గా ఒకటి వచ్చి నిల్చొని మాట్లాడుతుంది అనేటిదమ్మా చాలా తక్కువ శాతం జరిగే విషయం. అది కూడా ఎంతో 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 విద్యాహస్తులకు మాత్రమే అది సాధ్యం. భగవంతుడు ఉన్నాడు, ఆయనని దాటేసి విద్యాహస్తుల్లో లేరు. ఇప్పుడు ఒక శరీరం మీదకి వస్తేనే ఆ ఆత్మ యొక్క నువ్వు కోరికల్ని వినగలిగావు కదా. ఇది నిజమైనది. లేడీస్ కానీ బాయ్స్ కానీ చనిపోయినప్పుడు, అంటే వాళ్ళు పెళ్లి కాకుండా చనిపోతే వాళ్ళకి పెళ్లి చేసి చేస్తారు, పూడ్చిపెట్టడం కానీ అవన్నీ ఎందుకని? ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది అనుకుందాం, 18వ సంవత్సరాలు, జిల్లేడు చెట్టుకు పూజ చేస్తారు, పెళ్లి చేస్తారు. లేదంటే కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారంటే అమ్మ, సౌభాగ్యానికి విలువన్న ఆడదానికి మరో జన్మలో మంచి భవిష్యత్తు అన్న ఉంటుంది అని చేస్తారు. అర్థమైందా? అదే నిజం. పిల్లగాడు ఉంటాడు, చనిపోతే వాడిని పెళ్లి చేస్తారు. కొంతమంది చూస్తుంటాం, వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. అది చేయడానికి గల కారణం ఏంటంటామా, పెళ్లి మాంగళ్యానికి ఉన్న బలం తల్లి. అది ఆ మాంగళ్య బలం బలంగా ఉంటే వారికి మరో జన్మకి మంచి బతుకు, మంచి అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తాడని చేస్తారు. అది దాని ఉద్దేశం అదే. కానీ పెళ్లి చేసినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు గడియలు ఎలా ఉంటాయేమో, మాంగళ్యం అంటే మీకు తెలిసిందే కదా, అదొక పెద్ద తంతు మన సంప్రదాయంలో. అలాంటి సంప్రదాయం నోచుకు కూడా చనిపోయాడు. ఆ సంప్రదాయాన్ని చేసేసి వదిలిపెడితే ఏమవుతుందంటమ్మా, మరో జన్మకైనా పుణ్యంగా పుడతాడు కదా. ఇప్పుడు మాంగళ్యం లేని ఆడదానికి ఎంత విలువ ఉందో మీకు తెలుసా? ఈ సమాజంలో ఒక ముండమోసిన దానికి ఏ విలువ ఉంటుందో మీకు తెలుసు కదా. ఒక సౌభాగ్యతవతికి ఏ విలువ ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళు వచ్చి పసుపు కుంకుమలు ఇస్తున్నారు. పసుపు కుంకుమ తీసుకోవడానికి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తారు పవిత్రంగా? వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది? అదే ఒక చెడిపోయిన ఆడది కానీ, లేకపోతే ఒక ముండమోసిన ఆడది వెళ్తే ఇస్తారా విలువ? సేమ్ అదే. ఇప్పుడు చనిపోయిన వారికి పెళ్లి చేయడానికి గల కారణం ఏంటంటే, సౌభాగ్యం ఉండడానికి పరమాత్ముడు ఒక ఆజ్ఞిస్తే, ఓకే ఈయనకు ఒక అప్రూవల్ ఉంది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, స్థాయి పెళ్లి చేశారు, మాంగళ్యం వచ్చింది. మాంగళ్యం ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా? సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ కలిసిన ఒక అర్ధభాగం, అంటే అర్ధనారీశ్వరుడు వాళ్ళు ఇచ్చే ఒక సౌభాగ్యానికి విలువ వస్తుందని ఇస్తారు. అది అంటే చనిపోయినాక ఎలా సాధ్యం స్వామి మీరు అనవచ్చు. పెళ్లి చేస్తున్నది ఎవరికి? ఒక శరీరానికి. ఆ శరీరం ఎవరికి అనుసంధానమైంది? ఇప్పుడు మీరున్నారు, మీ పేరు పలానా సంధ్య ఉందా అనుకున్నారు, ఆవిడకి ఆ ఆత్మకి. అంటే పెళ్లి చేస్తున్న ఆ శరీరం సంధ్యది కాబట్టి సంధ్య పవిత్రం అవుతుంది. అంటే విలువ అలా వస్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కొందరిని పూడ్చిపెడతారు, కొందరిని కాలుస్తారు కదా. అవును తల్లి, అవును. ఎందుకని అట్లా? ఇప్పుడు పూడ్చిపెట్టడానికి కాల్చడానికి తేడా ఏంటంటమ్మా, అమితమైన కోరికలుండి, అమితమైన బ్రతుకులు బతికి, అమితమైన పైశాచికత్వాన్ని, అమితమైన అయిష్టాలని, చాలా దుష్ట కార్యక్రమాలను చేసిన ఒక వ్యక్తి ఉంటే చూడండమ్మా, నక్షత్ర తిథులు తర్వాత మనం రాసుకున్న రాశులు రోజులు ఉంటాయి. ఇప్పుడు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి గడియలు పడినప్పుడు కానీ, ఆదివారము, మంగళవారము, బేస్తవారం పుట్టిన వాళ్ళని సహజంగా కాలుస్తారు ఎక్కువ శాతం. ఎందుకు కాలుస్తారంటే అమ్మ, వాళ్ళ శరీరం కాల్వడము ఆ ఆత్మ చూసి అరుస్తుంది గట్టిగా. కాల్చేస్తున్నారు నన్నని భయం అయ్యి మళ్ళీ శరీరంలోకి రాలేదు. రాకపోవడం నా శరీరం నాశనం అయిపోయిందని చెప్పేసి పైశాచికత్వంగా అది బందీ అయిపోతుంది. అదే పూడ్చిపెట్టామనుకో అమ్మ, అందులో నేను అక్కడ ఉన్నాను అన్న ఒక బలమైన కోరికతోని దాన్ని తవ్వే ప్రయత్నము, తీసే ప్రయత్నము, ఆ శరీరంలోకి పోయే ప్రయత్నము ఇలా చేసే అవకాశాలు 100% ఉన్నాయి కూడా. చాలామంది చేస్తారుగా పూజలు, చూస్తుంటాం శవాల మీద చేస్తున్నారు అని అంటారు. అది ముమ్మాటికి నిజమే అమ్మ. వారి కోరికలు అదుపులో ఉంచడానికి అని చెప్పేసి వాళ్ళు ఏ తేదీల్లో ఏ నక్షత్రాల్లో ఉంటుంది అనే దాని మీద చేస్తారమ్మా. రోజులను బట్టి వాళ్ళు నిర్ణయించేది. అది చేతబడులు చేయడం నిజమేనా? ఖచ్చితంగా నిజమే. దయ్యం ఎలా ఉన్నది ఈ భూమండలంలో అంటే అమ్మ, ఒక మానవుడు అమితమైన శక్తులు రావాలని, ఏదైనా కూడా చేతబడి చేసేస్తే సంపాదించేయాలని, ఆస్తులు అంతస్తులు తర్వాత ఇంకేదైనా సంపాదించాలని క్షుద్ర పూజలు అనేటివి కనిపెట్టాడు. దేవాది దేవతలే కనిపెట్టారు క్షుద్ర పూజల్లో. ఇప్పుడు రాక్షస సంహారణలే జరిగినాయి దేవుళ్ళ ద్వారా. ఆ రాక్షస సంహారణ జరిగింది కదమ్మా. ఆ రాక్షస సంహారణం జరిగిందంటే మరి రాక్షసులు ఉన్నారు కాబట్టి కదా, ఆ జాతికి పుట్టిన వాళ్ళే ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి అంటే అమితంగా శక్తులు చేయడానికని. ఏ శక్తులు? దైవశక్తులా?
లేకపోతే ఇంకేమైనా సాధించే శక్తుల? అంటే ఒక మానవుడిని ఇబ్బంది పెట్టేసి ఆ శరీరంలో ఉన్న శక్తులన్నీ వీళ్ళు ఏదైనా సంపాదించగలుగుతామన్న ఉద్దేశంతో శ్మశానాలు కానీ ఇంకేదైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్రాంతాల్లో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తారు. ఆ క్షుద్ర పూజల్లో ఏమవుతుంది, అవతల వ్యక్తిని ఇబ్బంది చేసే శక్తిని వీళ్ళు సంపాదిస్తారు. కానీ ఈ మనిషి జాతి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షుద్ర పూజ వెనుక విజయం ధర్మమే అనేది తెలుసుకోవాలి. దైవం ఉన్నాక క్షుద్ర పూజలు ఎన్ని రోజులు గెలుస్తాయి చెప్పండి, ఇది తెలుసుకోవాలి. మీరు అన్నట్టుగా వాస్తవమే, దయ్యానికి క్షుద్ర పూజలకి వీటన్నిటికీ సంబంధం మన భూమండలంలో ఉన్నది, చేస్తూనే ఉన్నారు. అలాగే దయ్యం కానీ ఇంకేదో భూతం కానీ ప్రేతాత్మ కానీ ఏది ఉన్నా కూడా అమ్మ దైవమే గెలిచిన చరిత్రే ఉంది కానీ దయ్యాలు గెలిచిన చరిత్ర లేదు ఈ భూమండలంలో. కానీ మానవుడు చెడునే ఎక్కువగా వ్యసనపరుడై ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే పరమాత్ముడి దగ్గర ప్రశాంతత ఉంటుంది, మనకి ప్రశాంతత ఎలా ఇష్టం, పిక్క తినడం ఇష్టం. పరమాత్ముడు 3 కన్నులే తెరిచి ఇలా కూర్చుంటాడని ఎప్పుడన్నా సందేహం వచ్చిందా మీకు? ఆయన అలా 3 కన్నులు మూసేసుకొని ఏం చేస్తాడో తెలుసా అమ్మ, ప్రతి కడపలో ఏమవుతుందో అని వింటూ ఉంటాడు చెవులు ఇలా పెట్టి. అంటే ఆయన డిస్టర్బ్ చేయడానికి కూడా దేవాది దేవతలు మనం చిత్రాల్లో చూస్తాంగా, తండ్రి కళ్ళు తెరిసేంతవరకు మాట్లాడకూడదు అని చెప్పి సాక్షాత్తు పార్వతీమాత మాట్లాడాలన్నా కూడా నాదా అని చెప్పి అన్న తర్వాత తండ్రి మెల్లిగా కన్ను తెరుస్తాడు. ఎందుకంటాడంటే అమ్మ, ఆయన ప్రతి ఇంటి కడపలో ఆయన యొక్క మాట విననీకి పెడతాడు. అంటే ఆయనని నమ్ముకున్న ఎవరైతే కుటుంబం మానవ జాతి ఉందో, మానవ జాతికి మొత్తమైన పితామహుడు కాబట్టి కళ్ళు మూసుకుంటాడు ఆయన. ఒకవేళ ఒక సటన్ జాతి వాళ్ళకి ఆయన దేవుడు అయితే అమ్మ, ఆ సటన్ జాతి వాళ్ళది ప్రచారణ బాగా అయ్యేది. భూమండలానికి అధిపతి అయిన, సర్వమండలానికి అధిపతి అయిన జగదేక వీరుడు కాబట్టి ఆయన ఇలా పెట్టుకొని కడపకి కావాల్సిన విషయాన్ని చూస్తాడు. అందుకనమ్మా ఈ భూమండలంలో శివుడికి బందీ చేసే మునగాళ్ళు లేరు, రారు కూడా. మహాముఖంటి ఆయనని బందీ చేసే అంత క్షుద్ర పూజలు ఉన్నాయంటారా ఈ సృష్టిలో? ఒకసారి త్రిశూలాన్ని పట్టుకొని దిగేసి ఆయన కానీ వేట మొదలు పెట్టాడే అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ భూమండలానికి తెలిసిందే కదా. కాబట్టి ఆయన రథసారథి కాదమ్మా, ఆయన సారథి. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి దేవతకి ఒక ఇలవెలుపు, ఒక కులదైవం, ఒక వంశ అభివృద్ధి కానీ అందరిని పెట్టేసి వీళ్ళందరి డ్యూటీలను చేయమని చెప్పేసి పంపించాడు. అందుకే కదమ్మా మనం 3 కోట్ల దేవతలు వచ్చారు. మరి ఎందుకు వచ్చారు? బిడ్డలు దారి తప్పుతున్నారు, మీరు బయలుదేరండి. బిడ్డలు ఈ విధంగా వస్తున్నారు, మీరు బయలుదేరండి. ఇన్ని దేవతలను పెట్టింది మరి పరమాత్ముడు దేనికమ్మా? మీ పక్కనే పెట్టాడా మీ కులదైవాన్ని? కులదైవానికి ఆనుకోనే మీ ఇంటి ఇలవెలుపును పెట్టాడా? ఆయన పైన ఈయనున్నాడా? ఇవన్నీ ఏంటంటే పరమాత్ముడి యొక్క లీలలు మానవులు తెలుసుకోవాలమ్మా. తెలుసుకోకుండా పైశాచికత్వంగా పోవడం మనకు మరణమే. అది దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా? దేవుడే ఉన్నాడు, దయ్యం అయితే లేదు. లేదు. చాలా మంది ఏమంటారు, దేవుడు ఉన్న చోటనే దయ్యం ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నది. మరి ఆయన విలువ ఎలా తెలుస్తుంది? మరి మీరు ఒక బలవంతులు, మేము ఒక బలహీనులము. మరి మీరు బలవంతులు, మేము బలహీనులం, మన ఇద్దరి మధ్య పోరాటం జరిగితే మీరు గెలిచారు, అప్పుడు మీరు దేవుళ్ళు అయ్యారు. మేము ఓడిపోయాము, మేము మీపై పగ సాధింపు చేసి 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 మేము దయ్యాలం అయ్యాము. దయ్యాల్లో కోటాను కోట్ల దయ్యాలు ఉన్నాయి. దేవుళ్ళల్లో అదే శివుడు ఆనాడు నుంచి ఈనాడు వరకు ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోమ్మా, మా వంశం, మా అంశం, మా రక్తం పైశాచికత్వంగా పుట్టింది, శత్రు వంశాన్ని పుట్టించింది. ప్రశ్నకి జవాబు కరెక్ట్గా ఉంది కదా. దేవుడే ఉన్నాడు భూమండలం మొత్తం, స్ఖలుడు శివుడు అంటే. అలా పైకి ఇలా ఇలా ఎటు చూసినా మహాత్ముడే ఉన్నాడు. అందరి గుండెల్లో, ఆయన గుండెల్లో మిగతా దేవతలందరినీ మనం పెట్టుకొని పూజించుకుంటున్నాం. అంతరార్థం ఆయనది కదా. మరి గంగా నెత్తిపై ఎందుకుంది? ఎప్పుడైనా గమనించారా గంగా నెత్తిపై ఎందుకుందామా? తెలుసా తల్లి? మంచి ప్రశ్న. గంగా నెత్తిపై ఉండడానికి కారణం ఏంటంటే అమ్మా, సృష్టిని ముంచేది ఎవరమ్మా? సృష్టిని ముంచేది ఎవరు? గంగా అంటే నీళ్లు, భూకంపాలు. గంగ ద్వారానే సాధ్యం కాబట్టే నాపై స్థానం నీది గంగా అని నెత్తి మీద పెట్టాడు. అంటే శివుడిపై స్థానం గంగా అది. అందుకనే గంగామాత ప్రశాంతంగా ఉంది. పార్వతీమాతని పక్కన పెట్టి నెత్తిలో పెట్టాడు. పార్వతీమాత అడిగిందంట, ఏమయ్యా తీసుకొని వచ్చావుగా, తీసుకొచ్చి ఎక్కడ పెడతావు ఈవిడని అని అడిగితే అప్పుడు అన్నాడు తండ్రి, గంగా నీ కార్యకలాపాల నిమిత్తం ఈ విధంగా ఉంటుందంటే నేనేం చేయగలను? ముల్లోకాధిపతివి నీవే, ముల్లోకాలను రక్షించేది ఈవిడే. ఈవిడ దగ్గర సింహం ఉంది, మీ దగ్గర ఆవిడ ఉంది. మీరేమో వరాలు ఇస్తారు, ఈవిడేమో సంహారణ చేస్తుంది. ఏం చేయాలని ఏంటంటే, గంగా కనీవిని ఎరగని రీతిలో సృష్టిని ఆరంభించిన నేను, ఈ సృష్టిని నేను, నా బిడ్డలని నేను, స్వయంగా నా బిడ్డలని నేను ముంచలేను, కానీ నీవు ముంచగలవు. అంటే నీవు నా పైన శక్తివి కాబట్టి నా నెత్తిపైన ఉన్నావని నెత్తిలో పెడతాడు. అందుకని నా తల్లి అలా ప్రశాంతంగా ఇన్ని రోజుల నుంచి ఉంది. పురోహితుల్ని మీరు అడిగి తెలుసుకుంటే తల్లి ప్రశ్న, గంగ నెత్తిపై ఎందుకుందో చెప్పమానండి. లయకారుడు అని చెప్తారు, ఎంతో చేశాడు, తండ్రికి స్థానం ఇచ్చాడు అన్నాడు. తల్లికి స్థానం ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం పార్వతీ పరమేశ్వరుల పై స్థానం గంగామాతది. సృష్టిలో మునగడానికి గంగ తెగకపోతే ఇంకెవరు ముంచుతారు తల్లి? అంటే నా తండ్రి చేసినది పర్ఫెక్ట్ పనేగా, దాంట్లో మనం ఏదైనా చిన్న పూచిక పుల్లనైనా పెట్టగలమా? పెట్టలేము. అందుకని లయకారుడి మాటకి విలువ ఉందమ్మా. మానవులు తప్పారు అంతే, ఆయన చేసిన పనులు ఎక్కడ తప్పలేదు, అంతే కదా.
వశీకరణ వశీకరణం భూమండలంలో ఉంది తల్లి. ప్రేమతోనే వశీకరణం సాధ్యం, కానీ పగతో వశీకరణం చేయలేం. అక్కడక్కడ వశీకరణం పగతో చేసే వాళ్ళకి మేము వస్తాంగా, మేము వచ్చి మిగతా పనులు చేయగలంగా. మరి మాలాంటి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? అమాయకుల జీవితాలు, అమాయకుల ప్రాణాలతోని, అమాయకుల అవసరాలతో ఆడుకుంటున్న వాళ్ళకి కదా ఈ త్రిశూలాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతాము తల్లి? అంటే శివుడి అంశాన తిరుగుతూ ఉన్న వాళ్ళకి ధర్మం మన చేతి ఎప్పుడన్నా దొరకదంటారా? నేను ఇంటింటికి వెళ్ళకపోవచ్చు, ఎవరో ఒకళ్ళు అడగవచ్చు కదా ఏం జరుగుతుందంటే, అప్పుడు మీరు కులదైవాన్ని ధిక్కరించారు, ఇలవెల్పులను ధిక్కరించారు, పూజలు చేస్తలేరు, పురస్కారాలు చేయట్లేరు అని మేము అంటాముగా. మరి అవన్నీ తెలవడం ముఖ్యమే కదమ్మా. వశీకరణ ప్రేమతోనే సాధ్యం తల్లి, బాగా గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఏది వశీకరణకి పూజలు అవసరం లేదు, మన మాట చాలు, మన మనస్సు చాలు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సైనింగ్ ఆఫ్ కీర్తి.